దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 13వ అధ్యాయాన్ని చదువుతాను. అధ్యాయం మొత్తం చదువుతాను, దయచేసి గమనించండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా? నాకు ఎంతకాలం విముఖుడు అయ్యిందో, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదు, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడయ్యిందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను. యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరమేము. నేను మరణ నిద్రను అందకుండాను, వాని గెలిచితిన నా శత్రువు చెప్పుకొనుకున్నాను. నేను కూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపుకున్నాను, నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించినది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. సమయంలో నీ పాదముల దగ్గర రావడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని ఇవిగా ఇచ్చినందుకే కృతజ్ఞతలు. మేము నీ మూలముగా బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మా ప్రాణాత్మ దేహములు నీ చేతిలో ఉన్నందుకే స్తోత్రాలు. మా బలము, మా ఆరోగ్యము, మాకున్నటువంటి సామర్థ్యత, శక్తి సమస్తము నీ చేతిలో ఉన్నందుకే నీకు వందనాలు. మా ఆయుష్కాలం మీ చేతిలో ఉన్నది కాబట్టి మమ్మల్ని లేపి ఈ దినము నీ పాదములకు తెచ్చారు. స్తోత్రాలు చెల్లిస్తూ చదవబడిన లేఖనాలు ఆశీర్వదించి మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క లేఖనములలో దైవజనుడు చాలా అననుకూలమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నాడు. అంటే తన చుట్టూ చాలా వ్యతిరేక్తమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే ఇలాంటి వ్యతిరేక్తమైన పరిస్థితుల్లో దేవుని పైన నమ్మిక ఉంచి దేవుని వైపు చూస్తున్నాడు. మనము కూడా చేయవలసిన పనిదే. వ్యతిరేక్తమైన పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్నటువంటి భయములో మనము ఖచ్చితంగా దేవుని వైపు చూడాలి. అందుకే ఆయన 5వ వచనంలో అంటున్నాడు, 13వ అధ్యాయం 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. అనగా ఈ అననుకూల, వ్యతిరేక్తమైన, ఇబ్బందికరమైన వాతావరణంలో దేవుని వైపు చూస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు మనము కూడా చూడవలసినదే. మన చుట్టూ ఎంతో అననుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఎంతో అంగలార్పు, భయముతో కూడిన పరిస్థితులు, ధైర్యము చెడిన పరిస్థితులు, హృదయము బరువెక్కిన పరిస్థితులు, కన్నీటితో నింపబడిన పరిస్థితులను మనము చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో మనము దేవుని వైపు చూడాలి, దేవుని పైన నమ్మిక ఉంచాలి. అందుకే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు అంటున్నాడు, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు. నిజమే,
మన యొక్క పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో మనకు తోడు నీడ అండ దాగుచోటు లేదు తండ్రి. నీ యొక్క నామమే, ఆ దేవుని యొక్క నామమే మనకు దాగుచోటు అని ఆ దేవుడితో చెప్పవలసిన వారు. అందుకే ఆయన యందు మనము నమ్మిక ఉంచవలసిన వారు. కాబట్టి తన యొక్క ఈ పరిస్థితులలో దేవుని పైన నమ్మిక ఉంచి అతడు దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా 3వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా నా దేవా, నా మీద దృష్టించి నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు. అంటే ఖచ్చితంగా దేవుని వైపు చూచుచు దేవునికి తాను మొర్ర పెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, విన్నపములు తెలియజేస్తున్నాడు. కాబట్టి శ్రమలో, ఇబ్బందులు, అననుకూల పరిస్థితులలో మానవ మాతృలైనటువంటి మనము దేవునికి ప్రార్థన చేయవలసిన వారము ఉన్నాం, దేవునికి మొర్ర పెట్టవలసిన వారము ఉన్నాం. దేవుని పైన విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఇర్మియా గ్రంథం 2:27 వచనములో చెప్పిన రీతిగా, యెహోవా నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్న. కాబట్టి ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని విశ్వాసముతో మనం ఆయన వైపు చూడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. అప్పుడు మనం చెప్తాం, యెహోవా నా మొర్రను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడని. 116 కీర్తన దేవుని వాక్యములో ఆ దైవజనుడు చెప్పిన మాట మీరు నేను కూడా చెప్పగలం. అందుకే ఆయన అన్నాడు 116 కీర్తన 1వ వచనంలో, యెహోవా నా మొర్ర, నా విన్నపములు ఆలకించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన అననుకూల పరిస్థితుల్లో మొదటిది దేవుని యందు నమ్మిక ఉంచాలి, 2 దేవునికి మొర్ర పెట్టాలి. అంతేకాదు, 3వది ఈ అననుకూల పరిస్థితుల్లో దేవుడు చేసిన మహోపకారాలను జ్ఞాపకం చేసుకుంటాం. మనము చూస్తున్నాం, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ఇదివరకు ఆయన ద్వారా నీవు అనుభవించిన ఉపకారాలు మరవకూడదు, అవి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అననుకూల పరిస్థితులలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు మొరపెడుచు అవి జ్ఞాపకము చేసుకోవాలి, వాటిని మర్చిపోకూడదు. ఇది ఆయన జీవితంలో 3వది. 4వది, ఆయన రక్షణ విషయమై హర్షించుచున్నాడని కీర్తన 13:5లో చదువుతున్నాం. దేవుడిచ్చిన రక్షణ విషయమై హర్షించుచున్నాడు. పిల్లరా, రక్షణ అనేది చాలా విలువైనది. అది ఒకవేళ ఈ లోకములో మానవుడు తన జీవితాన్ని ముగించినా, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మానవునికి మహోన్నతమైనటువంటి మహిమను ప్రసాదించేది రక్షణే. ఆ పరలోక రాజ్యములో దేవుని సముఖములో ఆయన సింహాసనం ఎదుట మానవునికి ప్రసాదించేది ఆ మహోన్నతమైన మహిమ రక్షణ ద్వారానే కలుగుతుంది. ఇది ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చారు. ఇది మనకి ఇవ్వడానికే ఆయన ఈ లోకములోకి వచ్చి ఆ సిలువకెక్కి మానవ పాపము కొరకై శిక్ష అనుభవించి రక్తము చెందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచారు.
ఆయనతో మానవుడు యుగయుగాలు ఆయన నిత్య మహిమను అనుభవించాలని కోరుకున్నారు. కాబట్టి ఈ భక్తునిలో ఉన్న 4వ విశేషం ఏంటంటే, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి హర్షిస్తున్నాడు. 5వది, ఆయనను కీర్తిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మన యొక్క జీవితములలో అనుకూల అననుకూల వ్యతిరేక్తమైన భయముతో కూడిన ధైర్యము చెడిన పరిస్థితులలో దేవుని యందు నమ్మిక ఉంచాలి. మొదటిది. 2, ఆ పరిస్థితుల గురించి దేవునికి మొర్ర పెట్టాలి. 3, ఆయన మన జీవితంలో గత కాలంలో చేసిన మహోపకారములను జ్ఞాపకం చేసుకోవాలి. 4, ఆయన రక్షణ విషయమై ఆనందించాలి, హర్షించాలి. 5, ఆయన నామమును కీర్తించాలి. 13వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు, మనం 3 వచనాలు మనం చదువుతుండే, 2 వచనాలు, అలాగే 4వ వచనం చదువుతుండే, ఎంతో అననుకూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో 5 ఆత్మీయమైన జీవితాన్ని దైవజనుడు కలిగి ఉన్నాడు. కాబట్టి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మానవునికి నిత్యమైన ఆశ్రయము దేవుడే. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆ నిత్య ఆశ్రయదుర్గమైన క్రీస్తు వైపు చూద్దాం, క్రీస్తు యొద్దకు వద్దాం, ఆయనతో మాట్లాడదాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై మీకు వందనాలు. ఉదయకాలంలో మీ లేఖనాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నా, నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నా. 5 అనుభవాలు ఆ దైవజనుడు ఏ రీతిగా కలిగి ఉన్నాడు, ఈ భూమి మీద నివసిస్తున్న మేము కూడా కలిగి నిన్ను వెంబడించి నీ నామమును మహిమపరిచి నిన్ను కీర్తించి కొనియాడి నీకు మహిమ తేవాలని మీరు కోరుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యమును ముద్రించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, దినమంతా తోడై ఉండమని, శోధన నుండి తప్పించమని, లోకమంతటి మీదకి రాబో శోధన కాలమందు నేను నిన్ను కాపాడిదనని చెప్పిన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ నీ పాదములతో సాగిలు పడుతూ నమస్కరిస్తూ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము వాక్యం వినేవారందరికీ సదా తోడయుడును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన ద్వారా మేలు అనుభవించినట్టు సహాయము చేయును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు మరి నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంటారా మీరు కర్తను స్తుతించుడి. హృదయమును